Hello students, this is P. Ramabhadramurthy, Mathematics lecturer from SKBR Government Degree College, Macharla, Guntur district. In this video lecture, we will see Gauss divergence theorem. మనకి వెక్టార్ క్యాలిక్యులస్లో వీటి అప్లికేషన్స్లో 3 ఇంపార్టెంట్ థీరమ్స్ ఉన్నాయి. ఒకటి గాస్ డైవర్జెన్స్ థీరం, ఇంకోటి గ్రీన్స్ థీరం ఇన్ ఎ ప్లేన్, అండ్ మూడోది స్టోక్స్ థీరం. సో ఈ లెక్చర్లో మనం గాస్ డైవర్జెన్స్ థీరం స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ చూద్దాం. స్టేట్మెంట్ ఈ విధంగా ఉంటుంది. Let S be a closed surface enclosed a volume V. If F is a continuously differentiable vector point function, then volume integral div F is equal to surface integral F dot n, where n is the outward drawn unit normal vector at any point of S. మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ డైవర్జెన్స్ థీరం అంటాడు. స్టేట్మెంట్ కూడా మనమే రాయాల్సి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇందులో? ఎస్ అనేది బి ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఎన్క్లోజ్డ్ ఏ వాల్యూమ్ బి, అంటే 3 డైమెన్షనల్లోని ఒక సర్ఫేస్. మనకి ఈజీగా అర్థం అవ్వడానికి మనము ఒక ఫుట్బాల్ అనుకోండి, ఒక బాల్ తీసుకుందాం, దెన్ క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, ఇట్ ఈజ్ డెఫినెట్లీ దిస్ విల్ బి ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. మనకి స్పియర్ తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అని. ఎన్క్లోజ్డ్ ఏ వాల్యూమ్ వి, డెఫినెట్లీ ఇట్ కంటైన్స్ సమ్, ఇట్ హ్యాస్ సమ్ వాల్యూమ్. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్, ఎఫ్ అనేది ఏదైనా కంటిన్యూస్గా డిఫరెన్షియబుల్ అవ్వాలది ఆ ఫంక్షన్ ఇస్తే, దెన్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంటిగ్రల్ ఓవర్ వి అంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే మనం ఆల్రెడీ ఇంటిగ్రల్స్లో నేర్చుకున్నాము. వి స్టాండ్స్ ఫర్ ట్రిపుల్ ఇంటిగ్రల్, డివి అంటే ట్రిపుల్ ఇంటిగ్రల్ అని రాస్తాం, డిఎక్స్ డివై డిజెడ్ అని. ఎస్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ అంటే డబల్ ఇంటిగ్రల్, డిఎక్స్ డివై ఆర్ ఏ రీజియన్ మీదకి వేస్తే ఆ రీజియన్ మీదకి, ఎక్స్వై ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే మనం డిఎక్స్ డివై అని రాస్తాం. వైజెడ్ ప్లేన్ మీదకి ఈ స్పియర్ని ప్రొజెక్ట్ చేస్తే, ఇది స్పియర్ దేని మీదకి ప్రొజెక్ట్ చేసిన ఎక్స్వై ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే ఏమొస్తుంది? మనకి కింద ఒక సర్కిల్ వస్తుంది. ఈ ప్రతి పాయింట్ ఈ ఎక్స్ వై ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేసేస్తే మనకి ఇక్కడ ఒక డిస్క్ షేప్లో వస్తుంది, అంటే ఒక సర్కిల్ షేప్లో వస్తుంది ఎక్స్వై ప్లేన్ మీద. సో అలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎక్స్వై ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేస్తే డిఎక్స్ డివై అని రాస్తాం. ఓకే, సర్ఫేస్ ఇంటిగ్రల్లో. వాల్యూమ్ ఇంటిగ్రల్లో డిఎక్స్ డివై డిజెడ్ అని రాస్తాం. సో ఇక్కడ వాల్యూమ్ ఇంటిగ్రల్లో ఏ వాల్యూ అయితే వస్తుందో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే, డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ డివి చేస్తే మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్లో ఎఫ్ డాట్ ఎన్ తీసుకున్న అదే వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇట్ కన్వర్ట్స్ వాల్యూమ్ ఇంటిగ్రల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్. ఓకే, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. ఇక్కడ ఎఫ్ అనేది ఏంటో తెలిసింది, ఎఫ్ వి అండ్ ఎస్. వాట్ ఈస్ దిస్ ఎన్? ఎన్ అనేది ఏంటి? ఎన్ అనేది is the outward drawn unit normal vector. మనకి నార్మల్ వెక్టార్ అంటే ఇన్ జనరల్ సర్ఫేస్కి నార్మల్ అంటే పర్పెండిక్యులర్, ఆ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర నార్మల్ వెక్టార్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద నార్మల్ వెక్టార్ అంటాం. ఓకే, సో ఎన్ ఈజ్ ద అవుట్వర్డ్ డ్రాన్ యూనిట్ నార్మల్ వెక్టార్. ఆ సర్ఫేస్కి అవుట్వర్డ్గా ఉండాలి నార్మల్ వెక్టార్. ఓకే, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. మనం ప్రూవ్ చేయాల్సింది దిస్ లెఫ్ట్ పార్ట్, integral over v divergence of f is same as integral over s divergence of f dot n ds. Okay, so proof start చేద్దాం. సో ముందుగా మనం కావాల్సినవి ఏమేమిటి? ఎస్ అంటే ఏంటి, వి అంటే ఏంటి, ఎఫ్ని ఒక ఫంక్షన్ వెక్టార్ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అన్నాడు, అది ఏ విధంగా తీసుకుందాం, ఎన్ ఏ విధంగా తీసుకుందాం అనేది ఒకసారి డిఫైన్ చేద్దాం అంతా. Let S be a closed surface enclosed a volume V as ఇచ్చినట్టు, such that ఏ విధంగా it is possible to choose the coordinate axis in such a way
that any line parallel to the coordinate axis cuts S in at most 2 points. సో ఏ విధంగా తీసుకోవాలంటే మన కోఆర్డినేట్ యాక్సిస్, దిస్ ఈజ్ ద సర్ఫేస్, ఆ స్పియర్ మనం తీసుకున్నది. It is possible to choose the coordinate axis in such a way that any line parallel to the coordinate axis, suppose నేను z axis కి parallel గా ఏదైనా ఒక లైన్ తీసుకుంటే, ఇదొక లైన్ అనుకోండి, ఇదొక లైన్ అనుకోండి, z axis కి parallel గా, it cuts at most 2 points. at most ఈ లైన్ తీసుకుంటే మీకు ఇక్కడ ఒకసారి కట్ అవుతుంది, ఇక్కడ ఒకసారి కట్ అవుతుంది. అది లేదంటే ఒకటే పాయింట్ దగ్గర కట్ అవుతుంది, ఇక్కడ టాంజెంట్ లైన్ లాగా తీసుకుంటే. ఆర్ ఇక్కడైతే at cuts at no point. సో at most 2 point, maximum 2 points దగ్గరే కట్ అవ్వాలి, అలాగా తీసుకోవాలి. అంటే ఎలా 3 points కట్ అయ్యి కూడా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లాంటి షేప్ ఒకటి తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను z యాక్సిస్కి ప్యారల్గా ఇక్కడ ఒకటి డ్రా చేస్తే ఇక్కడ ఒకటి కట్ అవుతుంది, ఇక్కడ ఒకటి కట్ అవుతుంది, ఇక్కడ ఒకటి కట్ అవుతుంది. ఆ డంబెల్ ఇక్కడ తీసుకుంటే 4 points దగ్గర కట్ అవుతుంది. ఓకే, సో ఇలా కాకుండా ఇలాంటి పొజిషన్స్ తీసుకోవాలి. ఇలాంటి కోఆర్డినేట్ యాక్సిస్ ఈ విధంగా చూస్ చేయాలని చెప్తున్నారు. సో నెక్స్ట్, లెట్ R be the projection of S on XY plane. ఈ స్పియర్ని XY ప్లేన్, ఇది X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్, XY ప్లేన్ అంటే ఈ రీజియన్ వస్తుంది. ఈ రీజియన్ మీద ఈ స్పియర్లోని ప్రతి పాయింట్ ప్రొజెక్ట్ చేస్తే, అంటే పర్పెండిక్యులర్గా డ్రాప్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ డిస్క్ వస్తుంది. ఆ రీజియన్ ఏమనుకుంటున్నామంటే మనం దాని పేరు R అని పెట్టుకున్నాం. R be the projection of S on XY plane. అండ్ స్పియర్ పేరు S కదా. ఇప్పుడు స్పియర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి అప్పర్ పార్ట్ అండ్ ఒకటి లోవర్ పార్ట్. లోవర్ పార్ట్ని S1 అనుకుందాం. S1 అండ్ S2 బి ద లోవర్ అండ్ అప్పర్ పార్ట్స్ ఆఫ్ S. సో ఇది ఎక్కడైనా సరే కట్ చేసేసి ఒకటి లోవర్ పార్ట్ S1, ఇంకోటి అప్పర్ పార్ట్ S2 ఇక్కడ బ్రేక్ చేసాము. అప్పర్ పార్ట్, లోవర్ పార్ట్. సో మామూలుగా స్పియర్, టోటల్ స్పియర్కి ఒక సమ్ ఈక్వేషన్ ఉంటుంది. నేను లోవర్ పార్ట్కి ఒక ఈక్వేషన్ని, దానికి ఇంకో పేరు పెట్టుకుంటాను, z ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x కామా y అని. అదేవిధంగా అప్పర్ పార్ట్ కూడా z ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x కామా y అని. బికాస్ ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ x, y, z. x, y, z మూడు ఉంటాయి. సో ఐ కెన్ రైట్ లైక్ దిస్, z ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, y, z ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x, y. Let z is equal to f of x, y and z is equal to g of x, y be the equations of s1 and s2. సో క్లియర్గా మనకి z వాల్యూస్ అంటే ఇవి xy వాల్యూస్, ఈ రీజియన్లో ఉంటాయి xy వాల్యూస్. మీరు ఏ xy వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా మీకు వచ్చే z వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇందులోనే ఉంటుంది. అండ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ పార్ట్ ఈక్వేషన్లో మనకి ఈ వాల్యూస్ వస్తాయి. లోవర్ పార్ట్ ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. So these are z values for g of x comma y. These are z values for f of x comma y. So clear ga always g of x comma y is greater than or equal to f of x comma y. Kabatti clear ga manam em rayachu, f of x comma y chinnadi g of x comma y kanna. Okay. So next, f ni n ni define chesukundam. f n ఇచ్చాడు. f జస్ట్ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అనుకో. సో కాబట్టి మనం ఏం తీసుకుందాం దాన్ని, f1i ప్లస్ f2j ప్లస్ f3k. సో f1 అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫంక్షన్ ఆఫ్ x, y, z. f2 అన్న ఫంక్షన్ ఆఫ్ x, y, z. f3 అన్న ఫంక్షన్ ఆఫ్ x, y, z. అండ్ n యూనిట్ నార్మల్ వెక్టార్, అవుట్వర్డ్ డ్రాన్ యూనిట్ నార్మల్ వెక్టార్. ఏ విధంగా, n is equal to i cos alpha plus j cos beta plus k cos gamma. ఇవన్నీ మనకు తెలుసు. సో ఈ విధంగా డిఫైన్ చేస్తే మనం ఏమి ప్రూవ్ చేయాలి, ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి మనం, లెఫ్ట్ సైడ్ ఏముంది, డైవర్జెన్స్ ఆఫ్ f dv. ది డైవర్జెన్స్ ఆఫ్ f ఏమొస్తుందో క్యాల్కులేట్ చేద్దాం, f డాట్ n ఏమొస్తుందో క్యాల్కులేట్ చేద్దాం. డైవర్జెన్స్ ఆఫ్ f అంటే మనకు తెలుసు, డైవ్ f అంటే డైవర్జెన్స్ ఆఫ్ f మీన్స్ డెల్ డాట్ f. డెల్ అంటే ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్ డాట్ ప్రోడక్ట్ ఎఫ్. ఎఫ్ అంటే f1i ప్లస్ f2j ప్లస్ f3k. ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఏమొస్తుంది, డాట్ ప్రోడక్ట్ అంటే జస్ట్ ఐ కోషన్స్, జే కోషన్స్, కే కోషన్స్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో ఏంటి ఇక్కడ, డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో y ప్లస్ డో f3 బై డో z. ఈ
ఇది ఎక్కడ రాయాలి, డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ ప్లేస్లో రాస్తాం మనం. అలాగే ఎఫ్ డాట్ ఎన్ అంటే ఏమొస్తుంది, ఎఫ్ డాట్ ఎన్ అంటే ఎఫ్కి ఎన్కి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఈ రెండింటికి ఐ కోషెంట్ ఎఫ్1, ఇక్కడ ఐ కోషెంట్ కాస్ ఆల్ఫా. సో కాస్ ఆల్ఫా ఇంటూ ఎఫ్1 ప్లస్ ఎఫ్2 ఇంటూ కాస్ బీటా ప్లస్ ఎఫ్3 ఇంటూ కాస్ గామా. ఈ మూడు ఈ క్వాంటిటీ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, లెట్ us see. ఇంటిగ్రల్ ఓవర్ వి అంటే ఈ పార్ట్ వస్తుంది మనకి. డివి అంటే మనం రీప్లేస్ చేసి డిఎక్స్ డివై. సింగిల్ ఇంటిగ్రల్ రాసినప్పుడు ఓవర్ వి అన్నప్పుడు డివి రాస్తాం. దీన్ని ట్రిపుల్ ఇంటిగ్రల్కి మార్చినప్పుడు డిఎక్స్ డివై డిజెడ్ మూడు రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ఎస్ ఓవర్ ఎస్ తీసేసి మనం ఏం రాయొచ్చు, డబల్ ఇంటిగ్రల్ డిఎక్స్ డివై దేని మీదకి ప్రొజెక్ట్ చేస్తే దాని మీదకి రాయొచ్చు. ఓకే, సో నేను ఇలాగే ఉంచేస్తున్నాను బికాజ్ నాకు ఎండ్లో ఇదే ఆన్సర్ వస్తుంది. సో దిస్ వీ హ్యావ్ టు ప్రూవ్. సో ఇది ప్రూవ్ చేయాలి. నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇది తీసుకుంటాను, ఐ టేక్ ఓన్లీ దిస్ క్వాంటిటీ. దీనికి ఏమొస్తుందో అల్టిమేట్గా సిమిలర్లీ అని దీనికి జనరలైజ్ చేసి రాసేద్దాం. సో ఫస్ట్ ఏముంది మనకి, డో ఎఫ్3 బై డో జెడ్ ట్రిపుల్ ఇంటిగ్రల్ డో ఎఫ్3 బై డో జెడ్ డిఎక్స్ డివై డిజెడ్ అది కన్సిడర్ చేశాను నేను. సో సిన్స్ ఎఫ్ ఈజ్ ఎ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్, కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ కాబట్టి మనం దేన్నైనా ఫస్ట్ ఇన్సైడ్కి రీప్లేస్ చేయొచ్చు. డిఎక్స్ డివై డిజెడ్లో ఏదైనా ఫస్ట్ చేయొచ్చు మనం ఆపరేషన్. సో ఫస్ట్ నేను డిజెడ్ లోపలికి పంపిస్తున్నాను, డిజెడ్ లోపలికి పంపించి ఒక ఇంటిగ్రల్ లోపలికి పంపిస్తున్నాను, సెపరేట్గా రాసుకుంటున్నాను. వీటికి లిమిట్స్ ఏంటి, మనకి ఇందాక గ్రాఫ్లో చూసినట్టు అప్పర్ పార్ట్ ఏమో అప్పర్ పార్ట్ని జీ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకున్నాము, లోవర్ పార్ట్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకున్నాము. సో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రాశాను. అండ్ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి, డో ఎఫ్3 బై డో జెడ్. ఇంటిగ్రేషన్ ఈజ్ జస్ట్ ఎఫ్3 విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి ఇట్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎఫ్3 వస్తుంది. సో ఎఫ్3 అండ్ ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పర్ లిమిట్ ఏంటి, జీ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, జెడ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏమొస్తుంది, ఎఫ్3 ఆఫ్ ఎక్స్ వై జీ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే జెడ్ ప్లేస్లో జీ సబ్స్టిట్యూట్ చేస్తాం, మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, మైనస్ ఎఫ్3 ఆఫ్ ఎక్స్ వై ఎఫ్ వస్తుంది. ఓకే, అండ్ డిఎక్స్ డివై అలాగే ఉంటుంది. నేను దీన్ని విడగొడతాను. ఇప్పుడు విడగొడితే ఏమైంది, డబల్ ఇంటిగ్రల్ ఓవర్ ఆర్ ఎఫ్3 ఎక్స్ వై జీ డిఎక్స్ డివై అండ్ మైనస్ డబల్ ఇంటిగ్రల్ ఓవర్ ఆర్ ఎఫ్3 ఎక్స్ వై ఎఫ్ డిఎక్స్ డివై. ఇక్కడ ఆర్ అని ఎందుకు రాసాం మనము, ట్రిపుల్ ఇంటిగ్రల్ ఓవర్ వి కంప్లీట్ ఓవర్ వి ఓవర్ వాల్యూమ్ చేస్తున్నాము. ట్రిపుల్ ఇంటిగ్రల్ డిఎక్స్ డివై డిజెడ్ ఉంది. ఇక్కడ ఓన్లీ డబల్ ఇంటిగ్రల్ ఒక ఇంటిగ్రల్ లోపల పంపించాం, డబల్ ఇంటిగ్రల్ అయింది కాబట్టి డబల్ ఇంటిగ్రల్ అక్కడ ప్రొజెక్ట్ చేసాం మనం, ఎక్స్వై ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేసాం. ఓన్లీ ఎక్స్వై ఉంది ఇక్కడ, ఎక్స్వై ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేసాం కాబట్టి ఎక్స్వై ప్లేన్ మీద మనం ఏమనుకున్నాం, దాని పేరు ఓవర్ రీజియన్ ఆర్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, ఓవర్ ఆర్ అని రాస్తాం మనం. సో ట్రిపుల్ ఇంటిగ్రల్ ఉంటే అది డబల్ ఇంటిగ్రల్కి రెడ్యూస్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్ ఏమొస్తుందో నేను కనుక్కుంటాను, తర్వాత ఈ పార్ట్ ఏమొస్తుందో కనుక్కుంటాను, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ పార్ట్ ఎలా కనుక్కోవాలి, ఈ వాల్యూని చూడండి. సిన్స్ ద నార్మల్ టు S2 మేక్స్ అన్ యాక్యూట్ యాంగిల్ గామా విత్ K. మన స్పియర్ ఎలా ఉంది, దిస్ ఈజ్ అవర్ స్పియర్, దిస్ ఈజ్ అవర్ స్పియర్, ఇది Z యాక్సిస్, X యాక్సిస్ అండ్ Y యాక్సిస్. సో నేను ఒక పార్ట్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒక చిన్న పార్ట్ కట్ చేశాను. ఓకే, లెట్ us కాల్ దట్ యాజ్ DS, చిన్న పార్ట్. ఓకే, అది DS. ఈ పార్ట్ నేను ఏం పేరు పెట్టాను, S2. సో ఇక్కడ ఏ పార్ట్లో అయినా S2లో ఏ చిన్న పార్ట్ తీసుకున్నా అక్కడ నార్మల్ వెక్టార్ ఏ విధంగా ఉంటుంది, దిస్ ఈజ్ ద నార్మల్ వెక్టార్, ఇలా ఉంటుంది. అదే నేను కింద తీసుకున్నాను అనుకోండి,
కింద పోర్షన్లో, అక్కడ నార్మల్ వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో పై పార్ట్కి దిస్ ఈజ్ ద నార్మల్ వెక్టార్, కింద పార్ట్కి నార్మల్ వెక్టార్ ఈ విధంగా ఉంటుంది. అదే నేను ఆ సైడ్ తీసుకున్నాను అనుకోండి, బ్యాక్ సైడ్, అక్కడ ఈ ఇమాజిన్ అటు సైడ్ కట్ చేసింది, అటు ఎట్లా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది నార్మల్ టు వెక్టార్. ఇక్కడ బ్యాక్ సైడ్ తీసుకుంటే అటు నార్మల్ వెక్టార్ ఉంటుంది. సో ఏ పార్ట్కి తీసుకున్న నార్మల్ వెక్టార్ ఈ డైరెక్షన్లో ఉంది మనకి. ఓకే, సో లెట్ us కన్సిడర్ ఓన్లీ ఫర్ S2, ఓన్లీ S2కే కన్సిడర్ చేద్దాం. ఈ పార్ట్కి దిస్ ఈజ్ ద నార్మల్ వెక్టార్. సిన్స్ ద నార్మల్ టు S2 మేక్స్ అన్ యాక్యూట్ యాంగిల్ గామా విత్ K. ఇది K తీసుకుంటే K ఇది K వెక్టార్ అంటే జనరల్గా మనకి ఇట్లా ఉంటుంది. ఈ K వెక్టార్కి ఈ రెండింటికి యాంగిల్ ఎంత అంటే ఏ విధంగా చూస్తాం, ఇది K వెక్టారు, ఇది N నార్మల్ వెక్టార్. రెండింటికి యాంగిల్ ఎలా చూస్తాం, ఈ Kని ఇలా మూవ్ చేయండి ప్యారలల్గా దీనికి, అప్పుడు ఎలా వస్తుంది, దిస్ ఈజ్ K వెక్టార్ K. ఓకే, ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ రెండింటికి యాంగిల్ ఎంత ఉంటుంది, డెఫినెట్గా ఇది లెస్ దాన్ 90 డిగ్రీసే ఉంది కదా. ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ లెస్ దాన్ 90 డిగ్రీస్. సో లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి దాన్ని యాక్యూట్ యాంగిల్ అంటున్నాం. ఓకే, సో సిన్స్ S2 మేక్స్ అన్ యాక్యూట్ యాంగిల్ గామా విత్ K, ఫర్ ద అప్పర్ పార్ట్ S2 వీ హ్యావ్, మనకి ఏముంది అప్పర్ పార్ట్, ఈ dx dyని రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది, dx dy ఈజ్ ఈక్వల్ టు, మనం ఇది ఇంటిగ్రల్స్లోనే చదువుకున్నాం. ఓకే, dx dy ఈజ్ ఈక్వల్ టు కాస్ గామా ఇంటూ ds. ఓకే, కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు n డాట్ k ఇంటూ ds. ఈ వాల్యూ మొత్తం మనము ఈ ఫార్ములాని ఇంటిగ్రల్స్లో మనం అప్లై చేసాం చాలాసార్లు. ఇది ఎలా వస్తుంది అంటే మనకి ఫార్ములాలోనే ఉంది, యాంగిల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే n డాట్ k బై మాడ్యులస్ ఆఫ్ n డాట్ k అందులో వచ్చేస్తుంది. సో dx dyని రీప్లేస్ చేసి నేను ఏం రాస్తాను, కాస్ గామా ds ఆర్ నెక్స్ట్ స్టెప్లో n డాట్ k ds అని రాస్తాను. ఓకే, సో డబల్ ఇంటిగ్రల్ ఓవర్ r f3 xyg dx dy ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటూ S2 అని రాస్తున్నాను, ఓవర్ S2 అప్పర్ పార్ట్కి మాత్రమే. F3 ఈ dx dy రీప్లేస్ చేసేసి n డాట్ k ds అని రాస్తున్నాను. ఓకే, n డాట్ k ds. సిన్స్ డాట్ ప్రోడక్ట్ కాబట్టి నేను డాట్ ప్రోడక్ట్లో ఏ డాట్ p చేసినా b డాట్ b చేసినా మనకి సేమ్ వస్తుంది ఆన్సర్. సో నేను రీప్లేస్ చేస్తాను, n డాట్ kని k డాట్ n అని రాస్తున్నాను. అండ్ F3 ఈజ్ ఎ స్కేలార్ ఫంక్షన్, స్కేలార్ ఫంక్షన్. F అనేది వెక్టార్, అందులో మనం ఏమనుకున్నాం, F1i ప్లస్ F2j ప్లస్ F3k అనుకున్నాం. సో F3 అంటే ఇట్ ఈస్ జస్ట్ స్కేలార్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ x by z. సో స్కేలార్ కాబట్టి ఈ రెండు వెక్టార్, ఇది వెక్టార్ ఇది వెక్టార్, స్కేలార్ ఐ కెన్ గివ్ టు దిస్ ఆర్ దిస్, దేనికైనా ఇవ్వచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తాను, F3ని n డాట్ kని k డాట్ n గా రాసేసి ఈ F3ని kకి మల్టిప్లై చేస్తాను, అప్పుడు F3k అవుతుంది, F3k డాట్ n ఈ విధంగా వస్తుంది. సో సిమిలర్లీ దిస్ ఈజ్ ఫర్ అప్పర్ పార్ట్. సిమిలర్లీ ఫర్ లోవర్ పార్ట్ ఏముంది, దిస్ ఈజ్ ద లోవర్ పార్ట్. ఈ లోవర్ పార్ట్కి ఇక్కడ నేను కన్సిడర్ చేస్తే నార్మల్ వెక్టార్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉంది, మన k ఏ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ నుంచి దిస్ ఈజ్ అవర్ k. ఓకే, సో ఈ రెండింటికి యాంగిల్ ఎంత ఉంటుంది, ఈ రెండింటి మధ్య యాంగిల్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్, రైట్. కాబట్టి అది ఆబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది, ఆబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. సో ఈ రెండింటికి మధ్య గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏమని రాస్తాను, ఈ ఫార్ములాలో కాస్ 180 మైనస్ గామా అని రాస్తాను. కాస్ 180 మైనస్ గామా, వీ నో దట్ కాస్ 180 మైనస్ గామా ఈస్ మైనస్ కాస్ గామా. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ dx dy ప్లేస్లో ఏమొస్తుంది, మైనస్ కాస్ గామా. సో ఇది ఎక్కడ అప్లై చేస్తాం మనము, ఇది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, సెకండ్ పార్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈ పార్ట్లో ఫస్ట్ ఈక్వేషన్లోని సెకండ్ పార్ట్. ఓకే, ఇదిగోండి, డబల్ ఇంటిగ్రల్ ఓవర్ r f3 xyf dx dy ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఈ పార్టే మైనస్ ఇంటిగ్రల్ ఓవర్ s1 f3k డాట్ n ds. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు ఏమొస్తుంది, ఇంటిగ్రల్ ఓవర్ v డో f3 బై డో z dv అంటే ఈ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ s2, దీని ప్లేస్లో ఇది రాశాను, అండ్ దీని ప్లేస్లో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ ఇంటిగ్రల్ ఓవర్ s1. ఇక్కడ సేమ్ ఫంక్షన్స్ వచ్చాయి ఇన్సైడ్ ఇంటిగ్రాండ్ ప్లేస్లో.
సో ఈ రెండు సేమే కాబట్టి ఇది S2 S1 అప్పర్ పార్ట్ S1 లోవర్ పార్ట్ ఈ రెండింటిని కలిపేస్తే ఏమవుతుంది ఇంటిగ్రల్ ఓవర్ ఎస్. ఓకే, సో నాకు ఇక్కడ థర్డ్ క్వాంటిటీ కన్సిడర్ చేస్తే ఏమొచ్చింది ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ F3K డాట్ NDS. అదేవిధంగా నేను సెకండ్ క్వాంటిటీ తీసుకుంటే ఏమొస్తుంది, వీ కెన్ జనరలైజ్. ఏమొస్తుంది ఎస్ డో F3 బై డో వై సెకండ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఏమొస్తుంది ఇక్కడ F3K వచ్చింది, ఇక్కడ F2J వస్తుంది. అదేవిధంగా ఫస్ట్ క్వాంటిటీ డో F1 బై డో X తీసుకుంటే F1I వస్తుంది. ఓకే, ఇవి ఎలా వస్తాయి, ఇదేంటి బై ప్రొజెక్టింగ్ ఆన్టు XY ప్లేన్. ఫస్ట్లో అనుకున్నాం XY ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేస్తే దాని పేరు ప్రొజెక్ట్ చేస్తే వచ్చింది RN. అలాగే YZ ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే సంథింగ్ ఎల్స్, ఇంకోటి ఇది వస్తుంది. ఓకే, ఇది దేని మీద ప్రొజెక్ట్ చేస్తే వస్తుంది, డో వై ఉంది కాబట్టి XZ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేస్తే వస్తుంది. అదే నేను ఇది తీసుకుంటే YZ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేస్తే ఇది వస్తుంది. సో ఇవన్నీ సిమిలర్గా రాసేయచ్చు మనం. సో సిమిలర్లీ బై ప్రొజెక్టింగ్ ఎస్ ఆన్ ద అదర్ కోఆర్డినేట్స్ వీ గెట్ దీస్ టూ. సో ఇప్పుడు ఈ మూడు యాడ్ చేసేద్దాం. మనకు కావాల్సింది దిస్ పార్ట్, ఈ మూడింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసేస్తే ఏమొస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ మూడు యాడ్ అయిపోతాయి. చూడండి, యాడింగ్ 2 3 4 వీ గెట్. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఇక్కడ F1I F2J F3K డాట్ NDS. ఈ F1I F2J F3K ఏంటి, F ఫంక్షన్. సో ఇది అల్టిమేట్గా ఏమైంది F డాట్ NDS. ఇదేంటి మన డైవర్జెన్స్ ఆఫ్ F డెఫినేషన్. సో డైవ్ F dv. సో దిస్ ఈస్ గాస్ డైవర్జెన్స్ థీరం, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం, 3 థీరమ్స్. సో ఇది బాగా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగచ్చు. థ్యాంక్ యూ. ఒకసారి రఫ్గా గాస్ డైవర్జెన్స్ థీరం చూద్దాం. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, డైవర్జెన్స్ ఆఫ్ F dv ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ F డాట్ N ds. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో మనం F అంటే ఏమనుకున్నాం, F మీన్స్ F1I ప్లస్ F2J ప్లస్ F3K. అండ్ వాట్ ఈజ్ N? N అంటే కాస్ ఆల్ఫా ఇంటూ I ప్లస్ కాస్ బీటా ఇంటూ J ప్లస్ కాస్ గామా ఇంటూ K. సో ఇది ప్రూవ్ చేయాలంటే మనం డైవర్జెన్స్ ఆఫ్ F ఏంటో రీప్లేస్ చేస్తాం. వాట్ ఈస్ డైవర్జెన్స్ ఆఫ్ F? డైవర్జెన్స్ ఆఫ్ F అంటే డెల్ డాట్ F. డైవ్ F ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ F. డెల్ అంటే I డో బై డో X ప్లస్ J డో బై డో Y ప్లస్ K డో బై డో Z ఇన్ డాట్ F. సో ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, డో F1 బై డో X ప్లస్ డో F2 బై డో Y ప్లస్ డో F3 బై డో Z. ఓకే, ఈ క్వాంటిటీని ఇక్కడ రీప్లేస్ చేస్తానండి. అండ్ dv అంటే వాల్యూమ్ ఇంటిగ్రల్, ఓవర్ v అంటే నేను ట్రిపుల్ ఇంటిగ్రల్తోనే రీప్లేస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ డైవర్జెన్స్ ఆఫ్ F ప్లస్లో ఏం రాస్తాం, డో F1 బై డో X ప్లస్ డో F2 బై డో Y ప్లస్ డో F3 బై డో Z అండ్ dx dy dz విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా సర్ఫేస్ ఇంటిగ్రల్ అలాగే ఉంచేస్తాను నేను ఓవర్ ఎస్ F డాట్ N. ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి, F1 F అంటే F1I ప్లస్ F2J ప్లస్ F3K. డాట్ ప్రొడక్ట్ చేయకుండా ఇలాగే రాస్తున్నాను నేను, డాట్ NDS. ఎందుకంటే నాకు అల్టిమేట్గా ఫైనల్గా ఇదే తీసుకొస్తున్నాను. ఓకే, ఏ విధంగా వస్తుందంటే నేను ఫస్ట్ ఇది ప్రూవ్ చేయాలి. మనం ఫస్ట్ ఇది కన్సిడర్ చేద్దాం. ఇది కన్సిడర్ చేస్తే మనకి ఈ పార్ట్ వస్తుంది F3K డాట్ N. ఆటోమేటిక్గా డో F2 బై డో Yకి ఇది వస్తుందని రాస్తాం, డో F1 బై డో Xకి ఈ పార్ట్ వస్తుందని రాస్తాం. సో లెట్ us ఫస్ట్ కన్సిడర్ డో ట్రిపుల్ ఇంటిగ్రల్ డో F3 బై డో Z dx dy dz. ఈ పార్ట్ కన్సిడర్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఫిగర్ ఏ విధంగా రాసుకున్నాము, x యాక్సిస్, దిస్ వన్ ఈజ్ x యాక్సిస్, దిస్ వన్ ఈజ్ y యాక్సిస్, ఇది z యాక్సిస్. ఇక్కడ మనం కన్సిడర్ చేసింది ఒక స్పియర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. లోవర్ పార్ట్ S1, అప్పర్ పార్ట్
S2. ఓకే, సో ఈ స్పియర్లో ఇది రీజియన్ ఏమో ఇఫ్ ఎవ్రీ పార్టికల్ ఈచ్ పార్టికల్ ఆఫ్ ద స్పియర్ డ్రాప్స్ అంటూ XY ప్లేన్ మీదకి డ్రాప్ చేస్తే మనకి ఒక రీజియన్ వస్తుంది డిస్క్ షేప్లో, దాన్ని R అని పిలుద్దాం. ఇప్పుడు నేను ఒక స్ట్రైప్ కట్ చేస్తే ఇక్కడ నుంచి ఒక చిన్న పార్ట్ స్ట్రైప్ కట్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఈ స్ట్రైప్లో అప్పర్ పార్ట్కి ఇక్కడ లోవర్ పార్ట్ S1లో ఈ పార్ట్, ఇక్కడ ఈ నార్మల్ కన్సిడర్ చేస్తే అది ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇక్కడ నార్మల్ కన్సిడర్ చేస్తే అది ఈ డైరెక్షన్లో ఉంటుంది. దిస్ ఈజ్ నార్మల్. ఓకే, సో ఈ అప్పర్ పార్ట్కి ఏమి ఈక్వేషన్ పేరు పెట్టుకున్నాం మనము? Z ఈజ్ ఈక్వల్ టు G ఆఫ్ X, Y. ఈ లోవర్ పార్ట్కి Z ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ X, Y. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఫస్ట్ నేను dZని పంపిస్తాను, డబల్ ఇంటిగ్రల్ ఆఫ్ ∂F3 by ∂Z into dZ. నెక్స్ట్ dx dy బయటకే ఉంచేస్తాను. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇంక్లూడింగ్ లిమిట్స్ కూడా అప్లై చేసిన తర్వాత మనకి ఓవర్ R, డబల్ ఇంటిగ్రల్ ఓవర్ R F3 dx dy మైనస్ ఇక్కడ F3 అని రాయడం కన్నా క్లియర్గా F3 ఆఫ్ x y g అని రాస్తాను. ఇది మనకు వచ్చింది dx dy మైనస్ డబల్ ఇంటిగ్రల్ ఆఫ్ R F3 ఆఫ్ x y f dx dy. ఈ క్వాంటిటీ వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు ఈ పార్ట్ కోసం ఏం చేస్తున్నాము? ఓన్లీ ఇది అప్పర్ పార్ట్ S2కి కన్సిడర్ చేస్తున్నాను, ఓన్లీ S2 పార్ట్కి నార్మల్ ఏది? ఇది. మనం ఇప్పుడు dxని దేంతో రీప్లేస్ చేయాలో చూస్తున్నాం. మనకి తెలిసింది ఏంటి? dx dy ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఇంటిగ్రల్స్లో నేర్చుకున్నాం, ఇది ఇంటిగ్రేషన్లో dx dy ఈజ్ ఈక్వల్ టు cos gamma ds. ఓకే, cos gamma అంటే cos gamma ఇందులో ఏ విధంగా వస్తుంది? ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేస్తే, ఓకే, డాట్ ప్రొడక్ట్ చేస్తే n అంటే cos alpha i ప్లస్ cos beta j ప్లస్ cos gamma k. ఇక్కడ cos gamma ఉంది కాబట్టి నేను ఈ nని, ఈ నార్మల్ వెక్టార్ని kతో డాట్ ప్రొడక్ట్ చేస్తే n డాట్ k, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ జస్ట్ cos gamma మాత్రమే వస్తుంది. ఓకే, ఇక్కడ కోషెంట్స్ cos alpha, cos beta, cos gamma. కేలో కోషెంట్స్ ఏంటి? కే వెక్టార్లో 0, 0, 1 కోషెంట్స్ అవుతాయి, ijk యొక్క కోషెంట్స్. సో కాబట్టి cos alpha ఇంటూ 0 ప్లస్ cos beta ఇంటూ 0 ప్లస్ cos gamma ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు cos gamma. సో n డాట్ కి cos gamma క్యాన్ బి రీప్లేస్డ్ విత్ n డాట్ k. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు n డాట్ k ఇంటూ dx ఇంటూ ds. సో dx dyని ఆ విధంగా రీప్లేస్ చేస్తున్నాను. సో ఈ క్వాంటిటీ ఏమవుతుంది? డబల్ ఇంటిగ్రల్ R F3 ఆఫ్ x y g dx dy ఈజ్ ఈక్వల్ టు ఓవర్ S2, ఓన్లీ అప్పర్ పార్ట్కే తీసుకున్నాం కాబట్టి ఓవర్ S2 F3 n డాట్ k ds అని రాశాను. సో డాట్ ప్రోడక్ట్లో n డాట్ k అయినా k డాట్ n అయినా ఒకటే కాబట్టి నేను ఇది రీప్లేస్ చేస్తున్నాను, k డాట్ n రీప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు F3 ఇంటూ k డాట్ n అవుతుంది. F3 అనేది స్కేలార్, అందుకు ఇది వెక్టర్ కాదు, ఓన్లీ స్కేలార్. ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ x y అండ్ z. సో F3 దేనికైనా ఇవ్వచ్చు, దీనికైనా ఇవ్వచ్చు, దీనికైనా ఇవ్వచ్చు. సో నేను F3k అని రాసి డాట్ n ds అని రీప్లేస్ చేస్తాను. ఇది ఏమొస్తుంది అప్పుడు? ఇంటిగ్రల్ ఓవర్ S2 F3k డాట్ n ds. ఈ క్వాంటిటీ వచ్చింది మనకి. ఇదే సెకండ్ పార్ట్కి ఏంటి? ఓవర్ R F3 ఆఫ్ x y f dx dy ఈజ్ ఈక్వల్ టు ఓవర్ S1. ఇక్కడ నార్మల్ ఏంటి? ఇక్కడ నార్మల్ ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేసి క్లియర్గా రాస్తే నేను ఈ స్ట్రిప్కి ఇక్కడ ఇది ఈ పొజిషన్లో ఉంటుంది, ఇక్కడేమో ఈ విధంగా ఉంటుంది ఆ స్పియర్లో కట్ చేస్తే. సో ఇక్కడ నార్మల్ మనకి ఈ విధంగా వస్తుంది, ఇక్కడ నార్మల్ ఈ విధంగా వస్తుంది. సో నార్మల్ విత్ కాస్ గామా అంటే యాంగిల్ మేడ్ విత్ జెడ్ యాక్సిస్ ఈ డైరెక్షన్లో ఉంది.
సో ఈ రెండింటికి మనం ఏమనుకున్నాం, గామా అనుకున్నాం. ఈ రెండింటి యాంగిల్ కాస్ గామా. కాస్ ఆల్ఫా అంటే యాంగిల్ మేడ్ విత్, ఆల్ఫా అంటే యాంగిల్ మేడ్ విత్ ఎక్స్ యాక్సిస్, బీటా అంటే యాంగిల్ మేడ్ విత్ వై యాక్సిస్, ఇక్కడ గామా అంటే యాంగిల్ మేడ్ విత్ జెడ్ యాక్సిస్. ఇది గామా అయితే మనకి ఇది జెడ్ యాక్సిస్, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఇది గామా అయితే ఇది కూడా ఖచ్చితంగా గామానే ఉంటుంది మనకి, ఎందుకంటే స్పియర్ సిమెట్రికల్ షేప్లో ఉంది కాబట్టి. ఇది గామా అయితే ఇది కూడా గామానే ఉంటుంది. ఆబ్వియస్గా ఇది ఏమవుతుంది, 180 మైనస్ గామా. సో మనకి ఇది కావాలి యాంగిల్. సో ఈ గామా ప్లేస్లో 180 మైనస్ గామాతో రీప్లేస్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఈ కేసులో dx dy ఈజ్ ఈక్వల్ టు కాస్ 180 మైనస్ గామా ఇంటూ డిఎస్. వీ నో దట్ కాస్ 180 మైనస్ గామా ఈజ్ మైనస్ కాస్ గామా. సో మైనస్ కాస్ గామా, ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ మైనస్ f3 సేమ్ వస్తుంది ఎవ్రీథింగ్, f3k డాట్ n ds. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు తీసుకొచ్చి అప్పుడు దేర్ ఫోర్ ఫైనల్గా ఏమొస్తుంది, ట్రిపుల్ ఇంటిగ్రల్ డో f3 బై డో z dx dy dz ఈజ్ ఈక్వల్ టు ఒకటి s2 ఉంది, ఇంకోటి ప్లస్ s1 ఉంది. సో ఓవరాల్గా ఏమొస్తుంది, ఓవర్ టోటల్ స్పియర్ ఓవర్ s అని వస్తుంది, ఓవర్ s f3k డాట్ n ds. ఓకే, సో ఈ పార్ట్ వచ్చింది. నేను ఇది కన్సిడర్ చేస్తే, ఈ పార్ట్ కన్సిడర్ చేస్తే నాకు f3k డాట్ n ఈ పార్ట్ వచ్చింది. సో సిమిలర్లీ ఇది కన్సిడర్ చేస్తే మనకి f2j డాట్ n వస్తుంది. ఈ పార్ట్ కన్సిడర్ చేస్తే f1i డాట్ n ds. సో ఈ 3 పార్ట్స్ని క్లబ్ చేస్తే ఓవర్ ఎఫ్స్ మనకి, సో LHS ఈ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చేస్తుంది. ఓకే, సో అదంతా మొత్తం థీరం స్టెప్ బై స్టెప్ రాసుకుంటా, ప్రాక్టీసింగ్ మాత్రం ఈ విధంగా చేయాలి. రైట్, థ్యాంక్ యూ.